మా ఇంట్లో ఈరోజు రాగి జొన్న రొట్టె, మా టిఫిన్ ఈరోజు ఇదే. అయితే ఏంటి, ఇది కూడా వీడియో తీసి పెట్టుకోవాలా అని అనుకోకండి, మీకు దీని ప్రాముఖ్యత తెలియాలనే పెడుతున్నాను. ఇప్పుడున్న రోజుల్లో రాగి జావ, నాటుకోడి పులుసు ఎంత ఫేమస్సో ఇది కూడా అంతే ఫేమస్. ఇది కూడా రాగి జావదే, రొట్టె. మేము తెలంగాణలో రాబాయ్ ఇలానే అంటాం. మీరందరూ ఎలా అంటారో నాకు తెలీదు. మా విలేజ్ సైడ్ అయితే అందరూ ఇలానే అంటారు. మీ సైడ్ ఎలా అంటారో కామెంట్ చేసి చెప్పండి. మారుతున్న కాలంతో పాటు జనరేషన్ మారుతుంది. జనరేషన్తో పాటుగా మన అలవాట్లు, వంటలు కూడా మారిపోతున్నాయి. ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడ, కెమికల్స్ నిండిన ఫుడ్ ఎక్కడ? ఇప్పుడు అందరూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోగంతో సఫర్ అవుతున్న వాళ్ళే. ఇప్పుడు పుట్టిన 2-3 ఇయర్స్ పిల్లలకే కళ్ళద్దాలు వస్తున్నాయి అంటే చూడండి ఎలా ఉందో ఇప్పుడు జనరేషన్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జనరేషన్ మారిన ఫుడ్ అయితే మరవకండి. ఎప్పుడో ఒక్కసారి మీకు టైం కుదిరినప్పుడు ఇంట్లో ఒకసారి ఇలా చేసుకొని తినండి. దేవుడు మనకిచ్చిన ఈ చిన్ని జీవితంలో ఉన్నన్ని రోజులన్నా హెల్తీగా ఉంటాం కదా. మా అమ్మ అయితే ఈ రొట్టెని చాలా బాగా చేస్తుంది. సన్నగా పట్లాగా మంచి చేస్తుంది. పట్లా చేస్తే మంచి కరకరం అంటాయి. నేనైతే అట్లా అంటే చాలా ఇష్టంగా తింటా. మా పాడతమ్మ అయితే లైఫ్లో ఎప్పుడైనా అవసరం పడవచ్చు, నేర్చుకో అని చెప్తుంది. కానీ ఏంటి అమ్మని పేరు పెట్టి పిలుస్తుంది అనుకుంటున్నారా? మేము ఎప్పుడు ఇంట్లో మదర్ అండ్ డాటర్ లాగా ఉండము. డిషన్ ఫైటింగ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ లాగా. మొత్తానికైతే వీటిని చేయాలంటే ఓ పెద్ద రిస్క్ నాకైతే. అదే చపాతీలు చేయమనండి, రోబోట్ లాగా చిటికెలా చేసి పెడతా. అమ్మని చూసేయండి ఎంత ఈజీగా చేసేస్తుంది. మొత్తానికి మనతోనైతే చేయడం కాదు కానీ తినడం అవుతుంది. మా అమ్మ చేసి పెడుతుంది, నేను మంచిగా తిని పెడతా. మా అమ్మ ఇవే అయితే చాలా బాగా చేస్తుంది. మా అమ్మ చేసే రొట్టెలు అంటే నాకు చాలా ఇష్టం. చూడండి మంచిగా మాకైతే చేసి పెడుతుంది. చూశారు కదా మా అమ్మ ఎలా చేస్తుందో. మా అమ్మకి ఈ పని అయితే వెన్నెతో పెట్టిన విద్య లాంటిది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.